నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. నేను దీపిక. సో ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాము. ఆయనే బీజేపీ ఎమ్మెల్యే ఆర్మూరు నియోజకవర్గానికి పైడి రాకేష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలని తెలుసుకుందాం. సో ప్రస్తుతం ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. మీరు మీ పాస్ట్ చూసుకుంటే గతము మీరు ఒక క్యాబ్ డ్రైవర్గా దుబాయ్లో వర్క్ చేసి, తర్వాత దుబాయ్లో బిజినెస్, సింగపూర్లో బిజినెస్ పెట్టి, తర్వాత కొన్ని వేల కోట్లకి అధిపతి అయ్యి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎలా అనిపిస్తుంది? అసలు రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? రాజకీయాలు ఏముంటాయమ్మా, రాజకీయాలు అనేది పెద్ద కొత్త. నేను వచ్చింది ఒక సుమారు ఎన్నికల కన్నా ముందు 3-4 నెలల క్రితం వచ్చాను. అప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్న ఆర్మూరు ప్రాంతంలో ఉన్న ఒక గుండా రాజకీయము, రౌడీ రాజకీయము ఒకవైపు, తెలంగాణలో కుటుంబ పాలన, నియంత పాలన, 1200 మంది బిడ్డలను చంపి వీళ్ళన్నారు, నిధులన్నారు, నియామకాలు అన్నారన్న సందర్భంలో, అంటే తెలంగాణ ప్రజలంతా ఒక రకంగా నిరాశ నిస్పృహలకు కోల్పోయిన సమయంలో అక్కడున్న రాజకీయ పార్టీలు స్వాగతం పలికినాయి. దాంట్లో రాజకీయాలకు వచ్చాను. దాంట్లో పెద్ద గొప్ప ఏముంది, అందరికీ పిలిచినట్టు నన్ను పిలిచారు, ప్రజలు ఆదరించారు, ఎమ్మెల్యేని అయ్యాను. ఓకే సార్. సార్ మీరు నార్త్ ఇండియన్నా? అంటే మీ స్టైల్ ఆఫ్ థింకింగ్ మీరు అలానే అనిపిస్తున్నారు. నార్త్ ఇండియన్ ఏం కాదు, పక్క తెలంగాణ. ఓకే. కానీ అమ్మాయిల స్మైల్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు అన్నట్లు మీ నా స్మైల్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మాకు అట్లాంటి ఫ్యాన్స్ లేదు, కానీ ధర్మం గురించి, దేశం గురించి ఆలోచించే ప్రజలు ఉంటే చాలు. ఎందుకంటే తరతరాలుగా బానిసత్వంలో మగ్గిన జాతి, కోట్లాది మంది అప్తులను కోల్పోయిన జాతి, స్వాతంత్రం గురించి లక్షలాది మంది ప్రాణాలు ఇచ్చిన జాతి. కాబట్టి యువత ఇవన్నీ కొద్దిగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కొద్దిగా రాజకీయ నాయకులను కూడా చూసి ఎన్నుకోవాలి. ఓకే. నీతి నియమాలు లేనోని, నైతిక విలువలు లేనోని, మా తాత ఎంపీ, మా తండ్రి మంత్రి అనుకున్న వాళ్ళని కొద్దిగా దూరం పెట్టి సామాన్య ప్రజల గురించి, ఈ దేశం గురించి, ఈ యువత గురించి, ఇక్కడున్న రైతాంగం గురించి ఆలోచించే నాయకులను ఎన్నుకోవాలని నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే సార్, చాలా మంచి మెసేజ్ ఇచ్చారు యువతకి. సో సార్, మీరు జీవితంలో చాలా చిన్నప్పటి నుంచి కూడా బాగా కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు. మీ కుటుంబ నేపథ్యం ఎలా ఉంది? మామూలు ఒక తెలంగాణ మారుమూల పల్లెలలో ఒక సామాన్య రైతు కుటుంబం. కుటుంబం బాగానే ఉండేది, కానీ అప్పుడు చిన్నప్పుడు అమ్మ చనిపోవడం వల్ల, ఆ రకరకాల కుటుంబంలో వచ్చిన ఉడుకుదొడుకుల వల్ల చిన్న వయసులోనే విదేశాలకు పోవటం, స్కిల్స్ లేనందువల్ల మనం కొద్దిగా కార్మికుడిగా పనిచేయటం. అదే యువత ఇప్పుడు ప్రపంచంలో ఉదాహరణకు ఇప్పుడు ముఖేష్ అంబానీ తండ్రి ఉన్నాడు, ధీరుభాయ్ అంబానీ. అతను కూడా పెట్రోల్ బంక్లో పనిచేశాడు. అంబికా దర్బార్ బతున్నది, అతను కూడా ఏం చదువుకోలేదు. అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఒకవేళ అనుకుంటే ఈ దేశంలో అన్నిటికన్నా ఎక్కువ దుర్మార్గాలు చేస్తున్నారు చదువుకున్న వాళ్ళే. అవును సార్. వాడు బ్యాంకులలో లక్షల కోట్లు ఎగ్గొట్టినా, లేకపోతే వేలాది కోట్లు బ్యాంకులలో ఎగ్గొట్టినా చదువుకున్న వాళ్ళే. వీళ్ళని ఏంటంటే ఎడ్యుకేటెడ్ క్రిమినల్స్ అంటారు. ఇంకా మేమన్నా పర్వాలేదు, సమాజం పట్ల స్పందిస్తాము, ఏదో సమాజానికి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తాము. కాబట్టి కుటుంబం మామూలు కుటుంబమైనా కష్టపడితే ఎవరైనా ఎదగచ్చు. ఓకే. కష్టాన్ని, నిజాయితీని నమ్ముకోవాలి. కష్టాన్ని నమ్ముకుంటే ప్రతిఫలం అనేది చాలా ఈజీగా వస్తుంది. రాకపోని ఇప్పుడు రాకపోతే ఏమవుతుంది? ఏదైనా ఉన్న దాంట్లో తృప్తిగా అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కడు గోల్డ్ మెడల్ కొట్టాలని పోతాడండి. ప్రతి ఒక్కడు క్రికెట్ మ్యాచ్లో కప్పు తేవాలని పోతాడు. కప్పు రానంత మంది చచ్చిపోతాడు. ఎట్లా? నెక్స్ట్ ఇంకో కప్పు ట్రై చేస్తాడు. అంతే. విజయం కూడా అంతే. ఒక వ్యాపారం చేస్తాము, ఒక ప్రొఫెషన్ చేస్తాం, ఏదైనా చేస్తాం, ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఫెయిల్యూర్స్ నేను సక్సెస్ రాదు. అంటే నేను ముఖ్యంగా యువతకి చెప్పేది ఇదే, ప్రతిదీ ప్రయత్నం చేయండి, ఫెయిల్యూర్స్ని లెక్కెట్టకండి. ఏదో ఒకరోజు సక్సెస్ వస్తుంది. ఎట్లయితే అమాస చీకటి తొలగి ఎట్లయితే సూర్యోదయం అయినట్లు మనుషుల జీవితాల్లో కూడా వస్తుంది. ఇబ్బందులు ఏం లేదు సార్. ఇప్పుడు దానికి ఎవరెవరో కథలు ఎందుకు అంటే, మన జీవితాలలో మన పక్కింటి వాళ్ళు, మన తల్లిదండ్రులు కూడా మామూలు పల్లెలకి వెళ్ళి ఈరోజు స్థాయికి వచ్చినాము. కాబట్టి భవిష్యత్తు బాగుంటుందని ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి, నిజాయితీగా కష్టపడాలి. ఓకే సార్. సార్, పుష్ప సినిమా చూసారా? అవును, చూశాను. పుష్ప 2 రెండు వచ్చినాయి. చూడలేదు. ఓకే. పుష్పలో అల్లు అర్జున్ పుష్ప అయితే, అక్కడ రియల్ లైఫ్లోనేమో పుష్ప అల్లు అర్జున్ అయితే, ఇక్కడ రియల్ లైఫ్లో రాకేష్ రెడ్డి గారు అన్నట్లు మీకు పేరు ఉంది. మీరు ఎప్పుడైనా అలాంటి స్మగ్లింగ్ చేశారా సార్? నేను అందరం కలిసే చేసాం స్మగ్లింగ్. నేను, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఓకే, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అందరం కలిసి స్మగ్లింగ్ చేసినాం. సార్, నాకు మీ నుంచి ఒక గిఫ్ట్ కావాలి సార్. మీ చేతికి ఉన్న ఉంది కదా బ్యాండేజ్, అది కూడా ఎర్రచందనానికి సంబంధించింది అని విన్నాను సార్. అవును, ఎర్రచందనమే. ఎస్.
ఎర్రచందనం అంటే ఫస్ట్ ఎర్రచందనం అనేది పెద్ద మీరు ఒక మామూలు ప్రాంతంలో కొద్ది ప్రాంతంలో దొరికే ఒక ఎర్రచందనం. దాని గురించి మీడియా లేనిపోని 140 కోట్ల దేశము, 30 రాష్ట్రాలు, ఇంత పెద్ద భారతదేశంలో 48 లక్షల కోట్ల బడ్జెట్, ఇదేదో 40 రూపాయల గురించి మాట్లాడుతున్నది. యువతను పెడదోన పట్టించడానికే. వాడే అల్లు అర్జున్కు సుకుమార్ గారికి బుద్ధి లేదు, ఇంకా మీకు ఛానల్లో కూడా బుద్ధి లేదు. ఎట్లా ఇదో పనికిరాని సబ్జెక్టు, దీనికి యువతకి మీరు ఏం నేర్పాలనుకుంటున్నారు? ఓకే, వాడికంటే సుకుమార్ కంటే డబ్బులు కావాలా, వాడికి అల్లు అర్జున్కి వాడికి ఇంకో 2-3 స్టూడియోలు కట్టుకోవాలా, మోకిరాల ప్లాట్ కొనుక్కోవాలా, వాళ్ళకి అర్థం ఉంది, దేశ ప్రొఫెషనల్స్. కానీ మీరు సమాజం పట్ల మీకేం సురువ ఉన్నది? అదొక నేచర్ గురించి సినిమాలు తీయడమే తప్పు. ఇప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావు? ఒక 100 ఐఫోన్లు కొనగలుగుతావు, కానీ ఒక చెట్టు పెంచగలుగుతావా? లేదు. అది మీరు కొద్దిగా ఛానల్ వాళ్ళకు కూడా కొద్దిగా సులువ ఉండాలి. ఎర్రచందనం అనేది మామూలు, వెరీ సింపుల్. తాత ముత్తాతలు కూడా ఊర్లల్లో పల్లెలల్లో బండ్ల చక్రాలు కానీ, ఇంట్లో వాడుకునే వస్తువులు కానీ, ఇండ్లు కానీ మొత్తం ఎర్రచందనంతో ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ రాజంపేట, కడప, నెల్లూరు సైడు దాన్ని ఏదో మీరు ఎక్స్పోజ్ చేసి యువతను పిడదోన పట్టించటము. అందులో ఎవడో ఒకటి 10 రూపాయలు సంపాదిస్తే 99 మంది జైలు పాలయ్యారు. మరి 99 జైలు పాలైన యువత గురించి చెప్పారేంటి? ఇప్పుడు వాడెవడో అల్లు అర్జున్, వీడెవడో రాకేష్ రెడ్డి, వాడెవరో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వాళ్ళు ప్రభుత్వాలు అమ్ముతున్నాయి. ప్రభుత్వాలు కూడా ఎందుకు అమ్ముతున్నాయి? అడవిని కొట్టడం లేదు. వాళ్ళు ఏదైతే కొట్టి స్మగ్లింగ్ అవుతున్నప్పుడు కాన్స్టిట్యూషన్ కోర్టు యాక్షన్ చేయమంటాయి కాబట్టి యాక్షన్ చేస్తారు. అదంతా లీగలే. కాబట్టి ప్రభుత్వాలు యాక్షన్ చేస్తుంది, మేము కొంటున్నాం. కానీ నేనేమంటున్నానంటే ఇట్లాంటి విషయాల మీద మీడియా తక్కువ ఫోకస్ పెట్టాలి. యువత పెడదోన పడుతున్నది. అందులో 10 రూపాయలు లేని వస్తువుని మీరు 10 కోట్లని చెప్పారనుకోండి, కాలేజీలు ఉన్నవాడు అడవికి వెళ్తాడు. యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పటికే సుమారు 300 ఛానళ్ళల్లో చెప్పాను. చెప్పింది చెప్పి ఏమొస్తుంది దానివల్ల? మీరు కూడా కొద్దిగా యువతకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, చైనా లాంటి చోట ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేసుకున్నారు, యువత గంజాయికి ఎట్లా దూరం కావాలి, ఇవి మీరు ఆలోచించాలి. మీడియా కానీ, రాజకీయ నాయకులు కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ. అదొక మామూలు ఒక ప్రాంతంలోనే వస్తుంది కాబట్టి దాని మీద ఎవరో జపాను, హాంకాంగ్, చైనాలో ఏంటంటే కొద్దిగా నమ్మకం పెంచుకున్నారు. గుడ్ లక్, దే ఫీల్ గుడ్ లక్. నాకు గుడ్ లక్ ఉన్నది, గుడ్ లక్ కాకపోవచ్చు. అంతే. ఒకటే సమయంలో పుట్టిన ఒకటి దొంగ అవుతాడు, ఒకటి మంత్రి అవుతాడు. మరి ఇద్దరు జాతకం ఒకటే ఉండాలి కదా. అవును. ఇప్పుడు ఇద్దరు ఒకటే సమయంలో పుడతారమ్మా. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఈరోజు గాంధీ హాస్పిటల్కి వెళ్ళండి, నీలోఫర్కి వెళ్ళండి. ఒకటే రోజు ఒకే సమయంలో 10 మంది పిల్లలు పుడతారు. మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత 10 మందిని పోయి చూడు. మరి జాతకం ఒకటే ఉండాలి కదా. అవును. ఒకడు దొంగ అవుతాడు, ఒకడు రైడ్ అవుతాడు, ఒకడు ఎమ్మెల్యే అవుతాడు, ఒకడు బిజినెస్ మ్యాన్ అవుతాడు. కాబట్టి రాతల కన్నా తలరాతను ఎట్లన్నా మార్చలేము. మనం కొద్దిగా కష్టపడడం నేర్చుకుంటే, కొద్దిగా నిజాయితీ గల ఆలోచనలు ఉంటే మనిషి ముందుకెళ్ళినా కానీ కొద్దిగా సంతోషంగా ఉంటాడు. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ వర్డ్స్ని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటే చాలామంది యువత పెడదారిని పట్టకుండా మంచిగా వెళ్ళొచ్చు. సార్ ఏదైనా రాకేష్ రెడ్డి గారు ముక్కుసూటుగా మాట్లాడతారు, ఏదైనా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు అంటారు. ఇట్లాంటి మీ మాట చాతుర్యంతో కానీ ఏదైనా కానీ ఎప్పుడైనా పార్టీలో కానీ బయట కానీ ఎప్పుడైనా మీకు ఇబ్బందులు ఎదురైనాయా? ఏమవుతుంది ఇబ్బందులు ఎదురైతే? ఏమవుతుంది? లైక్ ఇప్పుడు మీరు మాట్లాడేశారు మీడియాని కానీ అట్లు అంటే ఎవరినేనంటాను ఏముంది అంటాను. ఇప్పుడు నేను మాట్లాడేది తప్పు కానప్పుడు కొంచెం నిర్మోటంగా ఉంటుంది. కొందరు మాట్లాడలేరు, మౌల్డ్గా స్మూత్గా మాట్లాడతారు. ఇప్పుడు గోరుముద్దలు తిన్నోడికి కారం ముద్దలు తిన్నోడికి తేడా ఉంటుంది. ఆడు గోరు ముద్దలు తిని పెరిగిండు, నేను కారం ముద్దలు తిని పెరిగిన. గోరు ముద్దలు వెన్న ముద్దలు తినిపించే వాళ్ళు లేరు కాబట్టి నాకు చిన్నప్పుడు ఆ కారం ముద్దలలో ఘాటుతనం వచ్చింది. ఆ ఘాటుతనమే మీ మాటల్లో అంతే. మరి ఇంకేమున్నదండి అదే. ఏదైనా మీరు పెరిగిన విధానము, ఏదైనా సరే మన బ్యాక్గ్రౌండ్, సోషల్ బ్యాక్గ్రౌండ్, ఆల్ బ్యాక్గ్రౌండ్స్ని బట్టే మన ప్రవర్తన ఉంటుంది. ఇప్పుడు లెక్చర్ అని తీసుకెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్లో పని ఏం పని చేస్తాడు? ఏదో స్మూత్గా చదువు చెప్పాలి, బయోగ్రఫీ, జియాలజీ అని కూడా చెప్పాలి, కప్పలం కోయాలి, కాకరకాయను కోయాలని చెప్పాలి. ఇటు కానిస్టేబుల్ ఏవో దొంగలం పట్టాలి, ఎక్కడ కొట్టినవరా చెప్పురా అని చెప్పాలి. వాడి ప్రొఫెషన్ తేడా ఉంటుంది అమ్మా. రాజకీయ నాయకులు కూడా కొద్దిగా నిర్మోటంగా ఉంటేనే ఇప్పుడున్న ప్రధాన సమస్యలు కొద్దిగా తగ్గించవచ్చని నా భావన. మరీ ముఖ్యంగా యువత. ఈ తెలంగాణలో అందరికన్నా అన్యాయం అయిపోయింది యువత. 1200 మంది బిడ్డలు ముఖ్యంగా మా గురించి తెలంగాణని చావలేదమ్మా. రేవంత్ రెడ్డి గురించో, రాకేష్ రెడ్డి గురించో, లేకపోతే కేసీఆర్ కుటుంబం గురించో, లేకపోతే కొందరు మంత్రులు, ఎంపీలు, వాళ్ళ కుటుంబాల గురించి చావలేదు. వాళ్ళు చస్తే మా చావన్న కనువిప్పై రాష్ట్ర విభజన అవుతే
ఆ రాష్ట్రంలో అప్పుడు చెప్పిన రాజకీయ నాయకులు మోసం చెప్పి మీరు అన్యాయమైనరు అని చెప్పి ఉద్యోగాలు వస్తాయని చచ్చారు. ఇంతవరకు ఉద్యోగాల ఊసు లేదు 11 సంవత్సరాల నుంచి. ఓకే. నిరుద్యోగ యువత ముఖ్యంగా బలైంది, బలవుతున్నది ఈరోజు రాష్ట్రంలో ఈ దుర్మార్గమైన రాజకీయ నాయకులు, దుర్మార్గులు. గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వంలో కావచ్చు, అబద్ధాల మాటలు, మోసపూరిత స్కీములు, ప్రజాకర్షణ పథకాలు, ఉన్నోడికి అన్ని దోచిపెట్టి యువత నిర్వీర్యం చేసే ఈ ప్రభుత్వాలు ఉన్ననొద్దులు ఈ తెలంగాణకు సంపూర్ణంగా అమరవీరులు కోరుకున్న ఏదైతే కళలు ఉన్నాయో అవి నెరవేరాయి. నిజమే సార్, మీరు చెప్పినట్లు నిరుద్యోగులు చాలామంది అసలు జాబులు లేక ఎగ్జామ్స్ సరిగ్గా నిర్వహించలేని సన్నాసులు, మరి ఇలా వ్యాపారాలు, మరి లిక్కర్ టెండర్స్ బాగా ప్రాపర్గా చేస్తారు ఏంటండి విధవలు. ఇప్పుడు 21,000 మంది గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాశారండి. అవును. నిన్న హైకోర్టు తప్పు పట్టింది. ఎవరిదా బాధ్యత? ఇప్పుడు గవర్నమెంట్దే అవుతుంది. అంటే గవర్నమెంట్ కావచ్చు, రాజకీయ నాయకులుగా మేము కావచ్చు, అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, అధికారులు కావచ్చు. మరి మీ కొడుకులు చదువుకునే అట్లా ఉండే ఏమరా? మీ కొడుకులు లండన్లల్లో, అమెరికాలలో మంచి మంచి యూనివర్సిటీలో చదివిస్తారు. అంటే అక్కడ ఎగ్జామ్స్ లీక్ కావు, మీరు వేసే వ్యాపారాల సాఫ్ట్వేర్ లీక్ కాదు, మీరు వేసే లిక్కర్ టెండర్లు లీక్ కావు, మీరు వేసే హెచ్ఎండిఏ ప్లాట్ల టెండర్లు లీక్ కావు. ఎందుకు ఇట్లా మధ్యతరగతి పిల్లలు చదివి 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 ఈ దుర్మార్గమైన రాజకీయ క్రీడ ఆడుతున్నారు ఈ అధికారులు కావచ్చు. చెప్పండి, ఎట్లా మా లాంటికి ఇవ్వండి. ఏమైనా తప్పులు ఉంటే ఒంట్లో భయం ఉండాలి ఒక్కొక్కడికి. అధికారులు అవినీతి పరులు. ఒకటే రూమ్లో ఉన్నోడికి 10 ర్యాంకులు వస్తాయా? ఎగ్జామ్స్ రాసిన మరి 10,000 రూమ్లో రాసినోడికి ఏమైంది? నేను హైకోర్టు రీడ్ చేసింది. నిజమే. 2 రూమ్లో రాసిన వాళ్ళకి ర్యాంకులు వస్తాయి. ఎందుకు వస్తాయి రైట్లా? 21 మందిలో 2 రూమ్లలో చదివినరుగా, ఎవ్వరు చదవలేదు. ఒకడు చుట్టమని, ఒకడు బంధువు అని, ఒకడు డబ్బులని. మీరు పురుగులు పడిపోతారు కొడుకులారా మీరు అనుకుంటున్నారు వచ్చు. కానీ జాతి నిర్వీర్యం చేస్తున్నారు ఈ కొడుకులు. ఆడు రాజకీయ నాయకుడు కావచ్చు, ఆడు అధికారి కావచ్చు. నేను చెప్తున్నా, ఒక ఎమ్మెల్యేగా చెప్తున్నా, పురుగులు పడిపోతారు కొడుకులారా మీరు. యువత ఆశలు త్రుంచేస్తున్నారు మీరు వేలాది కోట్ల అవినీతి చేసుకుంటా, లక్షలాది కోట్ల అసెంబ్లీలో మాట్లాడుకుంటా, ఒకడు పవర్ స్కామ్ అంటాడు, ఒకడు కాళేశ్వరం అంటాడు, ఒకడు ఇవన్నీ స్కాములు చెప్పుకుంటా ఒక్క రూపాయి రికవరీ అయ్యరు. చీకట్లో కలిసిపోతారు, చీకట్ల బంధుత్వాలు పెట్టుకుంటారు. మీకు ఎప్పుడో సరైన గుణపాఠం చెప్తుంది యువత. ఆ రోజు గురించి నేను వెయిట్ చేస్తున్నా కొడుకులారా, ఆగుంటారు మీరు. సో మొత్తానికి ఇప్పుడు నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న చూసుకుంటే హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఎంతోమంది రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి, వాళ్ళు 1 ఇయర్ వేస్ట్ అయిపోతుంది కదా సార్. సో మీ బీజేపీ ప్రభుత్వం నెక్స్ట్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకి మీ వైపు నుంచి ఎలాంటి వాళ్ళకి ఉద్యోగ నోటిఫికేషన్స్ కానీ ఎలా వాళ్ళకి న్యాయం చేస్తారంటారు? నేనేది ఒక బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ గురించి మాట్లాడట్లేదండి. మళ్ళీ మీరు రాజకీయాల వైపు మలుపుకోండి. రాజకీయ నాయకుల్లోనే కొద్దిగా క్వాలిటీ పెరగాలి. ఓకే సార్. మీకు వేలాది కోట్లు కాంట్రాక్టులు తీసుకుంటున్నారు, ఎన్హాన్స్మెంట్ చేసుకుంటున్నారు. సుమారు మన ఖమ్మంలో ఒక ప్రాజెక్ట్ ఉంది. ఒక్క రోజులో 7,000 కోట్లు పెంచుతారండి. ఒకటే రోజులో 7,000 కోట్లు పెంచుకున్నారు. ఇప్పుడు కొడంగల్, నారాయణపేట ఒకటే రోజు 5,000 కోట్లు, 2,900 కోట్లతో టెండర్ వేసినారు. మళ్ళీ 6 నెలల 4,300 కోట్లు. ఎవడబ్బా సొమ్ము? ఎందుకు పంచుకుంటున్నారా ఇదంతా? పేద పిల్లలకు బాత్రూములు ఉండయి, హాస్టళ్ళలో అమ్మాయిలకు సౌకర్యాలు ఉండయి, పిల్లలకు ఉద్యోగాలు ఉండయి. కొడుకులేమో వేలాది కోట్లు ఎన్హాన్స్మెంట్ చేస్తారు. ఒకడు మల్లన్న సాగర్ అంటాడు, ఒకడు రంగనాయక సాగర్ అంటాడు, ఒకడు ఫామ్ హౌస్లు కొంటాడు, ఒకడు వేలాది. వీళ్ళకి ఏం చేయాలా? నేపాల్లో దండుతున్నారు చూడు, ఇట్లా దండు తింటారు ఈ కొడుకులు. ఈ రాజకీయ నాయకులు ఎవడెవడైతే అధికారంలోకి రాకముందు రాజకీయ రంగం రాకముందు ఏమేమి ఉన్నాయి ఆస్తులు ఈ కొడుకులై? రబ్బర్ చెప్పులోళ్ళు, ఇనుప పెట్టెలోళ్ళు లక్షలాది కోట్లు ఎట్లా సంపాదించిండ్రు? ఇప్పుడు దండుతున్నారు చూడు నేపాల్లో. కొన్ని మంత్రిని దండుతున్నారు, ఉరికి అట్లా దండు తింటారు కొడుకులు. ఇంత అవినీత. 20 లక్షల కోట్ల బడ్జెట్ అయిపోయింది, 11 లక్షల కోట్ల అప్పు అయింది. చూడండి గ్రామీణ రోడ్లు, అసలు గతుకుల రోడ్లు ఏముంటాయి గ్రామీణ ప్రాంతాలల్లో? కాలిపోయిన మోటార్లు ఇయ్యరు రైతులకు. ఎటువంటి అవగాహన లేని దుర్మార్గులు, సమాజం పట్ల స్పృహ లేని అధికారులు. ఎవడండి వీళ్ళు అధికారులు? తెలంగాణలో 33 మంది కలెక్టర్లలో 29 మంది కలెక్టర్లకు గ్రామీణ ప్రాంతం గురించి తెలియదు. కాన్వెంట్లో చదివిండు, కార్పొరేటర్ నారాయణ చైతన్య రాసిండు, కలెక్టర్ అయినాడు. సూట్ వేసిండు, బూట్ వేసిండు. కర్ర తెలది, బర్రె తెలది, చెరువు తెలది, తల్లి తెలది. వీళ్ళ మన పాలించేది. 33 మంది కలెక్టర్లలో 29 మంది కలెక్టర్లు ప్రైవేట్ స్కూళ్ళలో చదివినారు. కాన్వెంట్ చదివినోడు, చాక్లెట్ తిన్నోడు, కార్పొరేట్ కాలేజీలో ఎగ్జామ్స్ రాసినోడు, కలెక్టర్ అయినోడు వీడా ప్రజలకు పనికొచ్చేది. రండిరా బురదలల్లా, పొలాలల్లా, ఊర్లల్లా, పల్లెలల్లా, తెలంగాణ పల్లెలు, ఆదిలాబాద్ కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, రండిరా చూడండిరా పల్లెలు ఏడుస్తున్నాయి.
గుస ఏడుస్తున్నాయి. కులాల పిచ్చి లేపినరు, మతాల పిచ్చి లేపినరు, ప్రాంతాల పిచ్చి లేపినరు. రాజకీయం రాగానే, ఎలక్షన్ రాగానే కులాలను రెచ్చగొట్టడం, కుల సంఘాలను రెచ్చగొట్టడం, డబ్బులు వంచటం, మందు వంచటం. ఆ 75 ఏళ్ళ నుంచి ఏం చేసింది ఎవడు చెప్పడిగా, 5 ఏళ్ళలో ఏం చెప్తాడో చెప్తాడు. కాబట్టి ఇది మారాలి. మొత్తానికి నా అభిప్రాయం ఏంటంటే ఈ వ్యవస్థని మార్పు రావాలి, క్వాలిటీ పెరగాలి. దీనికి ప్రధానంగా దోషులంతా రాజకీయ నాయకులు. రెండో దోషులు వచ్చి ఈ ఐఏఎస్, ఈ అడ్మినిస్ట్రేషన్ బ్యూరోక్రాట్స్, వీళ్ళు ఇంకా పెద్ద దేశద్రోహులు. ప్రతి స్కామ్ వెనకాల స్కీమ్ ఉంటుంది. వీడు చెప్పేది మాకెట్లా తెలుస్తుంది? తెలివి వీడు చెప్తేనే కదా తెలివి. అవును. ఇప్పుడు నిన్న ఇవాళ చెప్పే పేపర్లో ప్రతిపక్షం ఇప్పుడు 600 కోట్ల గుడ్ల స్కామ్. తినే గుడ్లలో కూడా అన్నిట్లా స్కామ్లు, స్కీమ్లు ఒక్కొక్కటి చూస్తేనే. ఎందుకంటే ఈ వ్యవస్థలకు ఎందుకు వచ్చిన బాధను, ఎందుకు వచ్చాను ఈ రాజకీయాలకని కలిసి పంచుకుంటున్నారు, కేకు పంచుకున్నట్లు. తెలంగాణ బడ్జెట్ని పంచుకుంటున్నారు. ఇట్లా కేక్ కోసి, ఇగో ఈ ముక్క నీకు నల్గొండ, ఇగో నీకు ఖమ్మము, ఇగో నీకు ఆదిలాబాదు, ఇక దానికి ఒక ఇన్ఛార్జ్ మంత్రి అని ఉంటాడు. వీళ్ళకు ప్రజాస్వామ్యం తెలియదు, ఇది ఎందుకు వచ్చిందో తెలియదు, దేశానికి స్వాతంత్రం ఎందుకు వచ్చిందో తెలియదు, ఎవడు చచ్చిండో తెలియదు వీళ్ళకు. అసలు స్వాతంత్ర చరిత్రలు చదని విధవలందరూ. స్వాతంత్రం గురించి ఎన్ని లక్షల మంది యువకులు ప్రాణాలు అర్పించారు ఈ స్వేచ్ఛ వాయువులు పీల్చడానికి. మళ్ళీ అమ్మేస్తున్నారు. తాకట్టు. కాళేశ్వరం కూలిందంటారు, కూలిని లోపలేరు. అంతరంగాలు సీరియల్ నడిచినట్టు నడుతుంది. అదే రామోజీరావు పోయింది కానీ ఇంకా అంతరంగాలు నడుతున్నది. వీడు కాంగ్రెస్ పోయిన ఇంకా కాళేశ్వరం ఆగది. ఇప్పుడు ప్రజలు కూడా ఎన్ని రోజులు వింటారు? కానీ ప్రజలు ఎన్నుకున్నది మాకేదో చేస్తారు అని, కానీ ఇక్కడ రాజకీయ నాయకులు కొట్టుకోవడానికే సరిపోతుంది కదా సార్. కొట్టుకుంటే పర్లేదు, దోసుకోవడానికి అని చెప్పు. కొట్టుకుంటే కొట్టుకుంటే ఆడికి రక్తం వస్తుంది, ఇడికి రక్తం వస్తుంది, మాదేం పోతుంది. ఈ కొడుకులు దోసుకుంటున్నారు వేల కోట్లు. అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ, టైంని వేస్ట్ చేసుకుంటూ, కాలయాపన చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్నట్లు కనిపిస్తుంది. అంటే దీంట్లో ప్రజలే మారాలండి, నాయకులు అయితే మారారు. ఎన్నుకునేటప్పుడే సరైన వాళ్ళని ఎన్నుకోవాలి అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు, అంటే ఎవరిని అంటలేను, ఇప్పుడు ఇంతకుముందు ఒక ఆయన మాజీ ముఖ్యమంత్రి ఉండే, దళితుడిని ముఖ్యమంత్రి ఎత్తన్నాడు, 3 ఎకరాల భూమి ఇత్తన్నాడు, కేజీ టు పీజీ విద్య అన్నాడు, ఇంటికొక ఉద్యోగం అన్నాడు, 12% గిరిజనులకు రిజర్వేషన్ ఇస్తున్నాడు, ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తాడు. మైనార్టీకి ఒక్కటనే నెరవేర్చిండా? ఏది లేదు. మళ్ళీ ఎందుకు కావాలరా, సారు కావాలా, కారు కావాలంటున్నారు పనికిరానోళ్ళు. ఏం చేసిండు? ఇప్పుడు ఒకటి మాట్లాడాలా అంటే ఒక వ్యక్తిత్వం ఉన్న నాయకుడు ప్రపంచం ముంగట అంత అబద్ధం చెప్తాడా? నేను దళితుడు ముఖ్యమంత్రి అయితే ఎవడు చెప్పమన్నా? నిన్ను చూసి ప్రపంచం అంతా ముక్కునే వేసుకుంటుంది. అబద్ధం మాడితే కేసీఆర్ లెక్క ఆడాల. ఇప్పుడు ఇది రాజకీయాల ఒక నాయకుడిగా నేను మాట్లాడట్లేదు, ఒక సామాన్య పౌరుడుగా మాట్లాడుతుంది. నిన్ను ఎవరు అన్నారు అసలు? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను ఎవడని అన్నాడా? దళితులను మోసం చేసినావు. మళ్ళీ దళిత బంధాన్ని పెట్టి ఈయనకే పాలాభిషేకం చేస్తున్నారు. ఇదొక జాతి. అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నారు? డిసెంబర్ 9 నాడు ఆగండి, మేము ప్రభుత్వం వస్తున్నాము, అది ఏమంటారు, పెన్షన్లు, మహిళలకు పెన్షన్, ముసలోళ్ళకు, అబ్బాలకు, ఇట్లా వాళ్ళకు ఒక్క నెల ఆగండి, 4000 తీసుకోండి, ఇప్పుడు 2000 అని. ఒక్కడే నెల ఆగండి, మీకు 4000 వేస్తున్నాం. మరి 22 నెలలు అయింది, 4000 లేదు, మళ్ళీ ఎలక్షన్ 6000 అంటాడు. ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈడేమన్నాడు, నేను వచ్చే నెల కాకుండా పెన్షన్లు 4000 చేస్తానడా లేడా? అవునవును. ప్రియాంక వచ్చింది, కామారెడ్డి గారు వచ్చి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తానది. ఆ కంపెనీ ఇంకా తయారైతలేదు. ఆ ప్రియాంక తయారు చేస్తూనే ఉన్నది, స్కూటీ బొమ్మలు ఎత్తునే ఉన్నది. ఆ స్కూటీ బొమ్మలు బంగారం కూడా ఇస్తానన్న, తులం బంగారం. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ తులం బంగారం అనుకుంటే నెక్స్ట్ ఎలక్షన్లు ఏమంటారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే 2 తులాలు ఇస్తామంటారు. అప్పుడు ప్రజలు ఏం చేయాలా? ముందు ఇచ్చినది ఇవ్వండి, తర్వాత చూద్దాం అనాలి. లేదు, నేపాల్లో దండినట్టు తండుతేనే ఇంటారు కొడుకులు. ఇప్పుడు ఎట్లా అంటారు, దళితుడు ముఖ్యమంత్రి అని ఎందుకు ఇవ్వవు? ఎందుకు 3 ఎకరాల భూమి ఇస్తాను? భూమి లేనప్పుడు ఎందుకు ఇచ్చినావు అబద్ధ వాగ్దానం? నీ బ్యాంకులో డబ్బులే లేవు. 12% రిజర్వేషన్ అని ఎందుకు అన్నావు? ఫర్ ఎగ్జాంపుల్, నీకు రిజర్వేషన్ ఇచ్చే హక్కు లేదు. రాజ్యాంగం ఎన్నో క్యాప్స్ పెట్టింది, సుప్రీంకోర్టు ఎన్నో గైడ్లైన్స్ ఉన్నాయి. ఎవడవు నువ్వు అసలు ఇంత ప్రజల్ని మోసం చేయడానికి? ఇంత 21 సెంచరీలా ఇంత చదువుకున్న యువత, ఇంత సమాజం పురోగమిస్తున్నది, ఈ టైంలో ఇంత అబద్ధాలు ఆడతారా? లేకపోతే మళ్ళీ ఎలక్షన్ 6 ఎకరాలు ఇస్తామంటారు, మళ్ళీ 8000 పెన్షన్ అని కూడా అంటాడు. అంటే నేను అనేది ఏంటంటే, ఇంక వీళ్ళు మారరు, మీరు మారుండ్రి. ప్రజలనే మారమని చెప్తున్నారు మీరు. లేకపోతే గిట్టిన కులం అనుకుంటోకోడు, మతం అనుకుంటోకోడు, ప్రాంతం అనుకుంటోకోడు, పార్టీ అనుకుంటోకోడు. మీ పిల్లల హాస్టల్లో పోకుండ్రి, మీ పిల్లల స్కూళ్ళు చూడకుండ్రి, మీ పిల్లలకు ఉద్యోగాలు చూడకుండ్రి.
ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ని అవస్థలు పడుతుందో చూడకండి. అంటే మీరే కదా గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడైనా మనం కాలు పెట్టే విధానం ఉంటుందా? లేదు సార్ నిజంగా. ఒక హాస్పిటల్ కట్టారు, అది పెట్టిర్రు కాదు, నడుస్తున్నది ఒకటి తాబేల్లాగా ఒక 4 కట్టుతున్నారు. అవి 11-11 ఏళ్ళ నుంచి 30 లక్షల కోట్లు పోయినాయి తప్ప 4 హాస్పిటల్ కాలేదు. మరి మొత్తం అందరికీ గేటెడ్ కమ్యూనిటీలో వీళ్ళు వచ్చినాయి రాజకీయ నాయకులకు. నా మాట అబద్ధమైతే మొత్తం చూడండి 2014 నుంచి ఇప్పటి వరకు ఈ 11 ఏళ్ళల్లో ప్రతి ఒక్క రాజకీయ నాయకులు మ్యాక్సిమం అందరికీ కోకాపేట, మోకిలా ఇవన్నీ 100 కోట్ల ఆస్తులు వచ్చినాయి. హాస్పిటల్ మాత్రం కాలేదు. సనత్ నగర్ హాస్పిటల్ కాలేదు, ఎల్బీ నగర్ హాస్పిటల్ కాలేదు. నేను గిదే మాట్లాడితే ముక్కు సూటిగా మాట్లాడుతున్నా అంటున్నారు. ఉంటే 3 ఏళ్ళు ఉంటే రాజకీయాలు ఉంటాయి, లేకపోతే లేదు. ఉన్నది చెప్తున్నా. ఎవడు గ్రామీణ ప్రాంతాల్లో బయలు రోడ్కి వెళ్ళండి. ఇప్పుడు మా నిన్న ఇవాళ పోర్ట్లో మా చేశారు సిరుపూర్ అది ఊరు ఉన్నది ఒకటి మా దగ్గర, సిరుపూరు అన్నారమని. అవును. నడుమెత్తులు లొందలు ఒక 30 సార్లు కాలు పట్టుకుంటుంది మంత్రుల దగ్గర. రోడ్లు రిపేర్ చేయండి, అది చేయండి. ఈయనేమో ఇక 4th సీట్ అంటాడు, భారత్ ఫ్యూచర్ సీట్ అంటాడు. ఈయన ఇప్పుడు కొత్తగా వచ్చినైనా ఇంతకుముందు ఒకటి బంగారు తెలంగాణ, ఇప్పుడు అన్నాడేమో వజ్రాల తెలంగాణ అంటున్నాడు. నిరుద్యోగులేమో రోడ్ల మీద రక్తం అమ్ముకుంటున్నారు, కిడ్నీలు అమ్ముకుంటున్నారు. ఆ పాప మూసుకుని పోతుంది కొడుకులకు. అశోక్ నగర్ చౌరస్తాలలో పొద్దున్న 4 గంటలకు లేచి కళ్ళు అరిగిపెట్టి చదువుకుంటున్నారు. 40 ఏళ్ళు వచ్చిన ఒకటి బట్టతలు వస్తున్నది, కండ్లద్దాలు వస్తున్నాయి తప్ప ఉద్యోగం వస్తలేదు. పిల్లనిత్తలేరు వీళ్ళకు. ఈడేమో 60 ఏళ్ళు కాగానే వేస్తాడు. వీడికి 61, 62, 63 అప్పటికే 35 ఏళ్ళ దాకా సంపాదించి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అంటే ఏంటండి, ఒక 33 ఏళ్ళు ఆయన గౌరవంగా ఉద్యోగం చేసిండు. చేయంగానే ఏమిటి అంత లోపల అతని కుటుంబ బాధ్యతలు కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు, ఏదన్నా ఇంకా పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, అన్నీ అయిపోతాయి. ఆ టైంలో మళ్ళీ ఎక్స్టెన్షన్ ఎందుకండి వీళ్ళకు? ఆరోగ్య దృష్ట్యా కావచ్చు. అప్పటికే సగం మందికి బీపీలు, షుగర్లు, రోజు 10 మంది పడతారు ఏసీబీలల్లో. మళ్ళీ బోర్డు ఆగాడు జాపంది మళ్ళీ బతకరు. ఇంకా మారుమూలైతే మనం చెప్పిన ఏసీబీ బ్రాంచ్ ఓపెన్ చేయమంటున్నా. అంత అవినీతి. అవును. నేను అనేది ఏంటంటే మొత్తం కుళ్ళిపోయిందండి. ఇది మొత్తం కుళ్ళిపోయింది. దీన్ని ఎవడో ఒకటి రావాలా. కానీ నేను చూసినప్పుడు ఇప్పుడైతే ఒకటి లేడు. ఈ తెలంగాణలో ఒక్కడు కూడా కావాలి నా కళ్ళకు. అంటే మీ బీజేపీ నాయకుల్లో కూడా మళ్ళీ పోతుంది బీజేపీ అంటది. నేను మళ్ళీ పార్టీ పోతే డైవర్షన్ అవుతుంది ఇష్యూ. అవుతుంది అంటున్నా. నేనేమంటున్నాను మళ్ళీ నేను కూడా కొన్ని అబద్ధాలు మాట్లాడవలసి వస్తుంది. ఇక నేనేమంటున్నా అంటే మొత్తం నాయకులు మంచోళ్ళు రావాలి, వస్తారు, నమ్మకం పెట్టుకోవాలి. ఎందుకంటే శేషన్ లాంటి వాళ్ళు వచ్చారు, ఎన్నికల ప్రక్షాళన చేశారు. కురియన్ లాంటి వాళ్ళు వచ్చారు, ఈరోజు ప్రపంచంలో అమూల్ని ఒక ప్రపంచంలో సెల్ఫ్ సస్టైన్ చేశారు. చాలామంది మంచి అధికారులు దేశంలో, జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, కేఎస్ వ్యాస్ లాంటి వాళ్ళు మంచి అధికారులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఎప్పుడో ఒక రోజు వస్తారు, దీన్ని అంతా ప్రక్షాళన చేస్తారని నమ్మకం ఉంది నాకుంది. సో మొత్తానికి 2 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. అసలు పాలన ఎలా అనిపిస్తుంది? అంటే ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేర్చింది అంటారా? అదే కదా ఇప్పటిదాకా చెప్పింది. ఇప్పుడు చేయూత అన్నారు, 4000 పెన్షన్ అన్నారు, ఇవ్వలేదు. తులం బంగారం అన్నారు, ఇవ్వలేదు. మహిళలకు 2500 అన్నారు, ఇవ్వలేదు. స్కూటీలు అన్నారు, ఇవ్వలేదు. పిల్లలకు విదేశీ రుణాలు అన్నారు, ఇవ్వలేదు. రెండోది బీసీలకు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్ అన్నారు, 1,00,000 కోట్ల బడ్జెట్ ఇంతవరకు రూపాయి పెట్టలేదు. మండలంకి ఒక డిగ్రీ కాలేజ్ అన్నారు, మా నియోజకవర్గం డిగ్రీ కాలేజ్ 22 నెలలు అడగబట్టి మండలంకి ఒక డిగ్రీ కాలేజ్ అని పెట్టారు మేనిఫెస్టోలో. 10 లక్షల రూపాయలు బీసీ బిడ్డలకు విదేశీ ఉన్నోడికి ఎత్తలేరు. అంతా మసిపూసి మారడికాయ. ఏమన్నుంటే అవినీతి, ఈ ప్రాజెక్టులల్లో ఈ రియల్ ఎస్టేట్లను బెదిరించడం, ఆ డబ్బులు తీసుకుపోయి ఢిల్లీలో హైకమాండ్ గట్టడం, 6 ముఖ్యమంత్రులు, ఒక్కొక్కరు ఒక లెక్కలేని పరిపాలన, ఎంతసేపు ఢిల్లీకి తిరగడానికి సరిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ప్రజలు ఆలోచించి ఇంకా తగిన నిర్ణయాలు తీసుకోవాలి భవిష్యత్తులో. ఇప్పుడు మీరు చెప్పండి, 4000 పెన్షన్ ఇచ్చారా? ఇవ్వలేదు. 2500 మీకు వచ్చినాయా? మీకు కూడా ఇస్తామన్నారు 2500. అంటే మహిళలు అందరికంటే మీరు కూడా మహిళలే కాబట్టి ఇవ్వలేదు కదా. అంతే. ఫ్రీ బస్ ఒకటి ఇచ్చారు. ఫ్రీ బస్ ఎన్నిసార్లు పోతారు? పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి. నువ్వు పోతావు. పల్లెటూరు 3 నెలలకు ఒకసారి పోతారు బస్సు. వాళ్ళకి రోజు అదే పనే. మరి అప్పుడు నువ్వు నెలకు 2500 ఇవ్వలే కదా, 20 నెలల మరి 60,000 ముంచినావు కదా. నాకేమో ఇంతవరకు ఇప్పుడు మహిళలకు నెలకు 2500 మహిళా స్కీమ్ కింద ఇస్తామన్నారు. ఈరోజు 20 నెలలు అయింది. 20 నెలలకు 2500 ఎంత అవుతుంది? 50,000 రూపాయలు. 50,000 రూపాయలు ముంచిండు కదా కాంగ్రెస్ ప్రభుత్వము. ముంచిండా లేడా? ముంచినట్టే. మరి 4,000 రూపాయలు ఇస్తున్నాడు, 22 నెలలు అయింది. అవి 44,000 ముంచినట్లే కదా. రైతు బంధు 15,000 ఇస్తాను, ఒక 2 నెలలు ఎగ్గొట్టినావు. మొత్తం 5 సంవత్సరాలు ఇచ్చేది 8,000, ఇప్పుడే 12,000 ముంచినావు.
మరి ప్రజలకు చైతన్యం కావాలా. ఇప్పుడు బస్సు ఇక్కడ నుంచి అక్కడికి పోతే ఉదాహరణకు మా దగ్గర ఉంటుంది ఒకటి, షేపూర్ నుంచి ఇట్లా పోతాం, షేపూర్ నుంచి గోవిందపేట 5 రూపాయలు అవుతుంది. ఆరుమూరు నుంచి గోవిందపేట పోతే 5 రూపాయలు బస్ టికెట్. ఎనిమిది రోజు పోతుంది ఆమె పాపం. ఏదో వారానికి ఒకసారి 4 సార్లు 20 రూపాయలు వచ్చింది. మరి నెలకు 2,500 50,000 ముంచిండు కదా రేవంత్ రెడ్డి. అవోళ్ళు ఇస్తారు. ఇప్పుడు 5 రూపాయల టికెట్ ఇచ్చి 50,000 కొట్టేస్తున్న చూసినరా ఫస్ట్ టైం ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము. 5 రూపాయలు ఇప్పుడు మా దగ్గర ఏమంటారంటే తెలంగాణలో ముంతలు ఇచ్చి బిందెలు తీసుకుని అంటారు. అంతకనుక పెద్ద దొంగలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. 10 రూపాయల టికెట్ ఫ్రీ ఇచ్చి మా పెన్షన్లు పెంచలేదు. ఈ ఏంటారు ఇప్పుడు మహిళా 2,500 అందరికి రుణమాఫీ కొందరికే చేసిండ్రు. రైతులందరూ తలకాయ పట్టుకున్నారు. 72 లక్షల మంది రైతులకు ఇస్తామని 24 లక్షల మందికి ఇచ్చిండ్రు. కాబట్టి ఇదొక లోపభూయిష్టమైన ప్రభుత్వం. ఏదైతే పేద ప్రజల ఆశలని అత్యాశలుగా చేసి అడియాశలుగా చేసి ఈ ప్రభుత్వం వెళ్తున్నది. ఎందుకంటే ఒకసారి ఎన్నికయ్యాం కదా ఇంకేం కాదు రాజకీయ నాయకులు లక్షణం 5 ఏళ్ళ తర్వాత అంటే ప్రజలు కూడా వేచి చూస్తున్నారు. ఓకే, రాబోయే రోజులన్న మంచి ప్రభుత్వం ఎన్నుకొని మంచి పనులు చేయించుకుంటారని అనుకుంటున్నాను. సో మొత్తానికి చూసుకుంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అన్ని ప్రభుత్వాల మీద కూడా మీకు ఉన్నంతలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అనేది ఉందండి. ఇప్పుడు ఈరోజు బీజేపీ ఓవరాల్గా ఇది ఉండే కొద్దిగా నైతిక విలువలతో ఉంటుంది. అవేమో కుటుంబాల గురించి పుట్టిన పార్టీలు, ఫామ్ హౌజ్లల్లో ప్రైవేట్ లిమిటెడ్ గాంధీగుల గురించి పుట్టిన పార్టీ. ఇది అట్లాగా దేశం గురించి పుట్టిన పార్టీ. సంస్కృతి సాంప్రదాయము, ఈ దేశ వికాసము, వికసిత భారత్ సురక్షిత భారత్. భారత్ స్ట్రాంగ్ ఉండాలి. ఈరోజు ప్రపంచంలో ఎన్ని ఒడుగుతులు ఎందుకు తట్టుకోగలుగుతున్నాం? చిన్న చిన్న దేశాలు తల్లడిల్లుతున్నాయి. బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్ కావచ్చు, శ్రీలంక కావచ్చు. ఈరోజు ఒక పటిష్టమైన నాయకత్వం. 65 ఏళ్ళ చేయని అభివృద్ధిని ఈరోజు 10 ఏళ్ళలో చేసి చూపిస్తున్నాం. అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 6-7 కోట్ల ఇల్లు కావచ్చు, 8 కోట్ల గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, 13 కోట్ల శౌచాలయాలు కావచ్చు, 52 కోట్ల జన్ధన్ ఖాతాలు కావచ్చు, వందలాది ఐఐఎంలు కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, 12 లైన్ల రోడ్లు కావచ్చు, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు. ఈ దేశాన్ని ఒక మధ్యతరగతి వాడు కూడా అన్ని సౌకర్యాలు పొందేటట్లు, పేదవాళ్ళు కూడా అన్ని సౌకర్యాలు పొందేటట్లు చేసినది ఏదైతుందో మీరు చూడండి. నేను చెప్పడం కాదు. 65 ఏళ్ళ గత ప్రభుత్వం అవినీతి తప్ప అభివృద్ధి లేని ప్రభుత్వం. ఇప్పుడున్న ప్రభుత్వం అభివృద్ధి తప్ప అవినీతి లేని ప్రభుత్వం. ఒక్క అవినీతిని చూసారా 11 సంవత్సరాల్లో? ఒక నికాసైన రూపాయి ఆదాయం పెరిగిన ప్రధానమంత్రిని చూసారా ప్రపంచంలో? మరి కాబట్టి అంతో ఇంతో కొద్దిగా ఈ దేశం గురించి, దేశ అభివృద్ధి గురించి అందరినీ కలుపుకునే ప్రభుత్వం బీజేపీ. కాబట్టి ఈరోజు ఇప్పుడు ఉదాహరణకు పక్క రాష్ట్రం ఉంది ఆంధ్రప్రదేశ్, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, కొద్దిగా అభివృద్ధిలో పరుగులెడుతుంది. ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఈ అప్పులు తగ్గి, అవినీతి తగ్గి, అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని నేను మాత్రం ఘంటాపథంగా చెప్పగలుగుతాను. ఓకే సార్, మీరు అన్నట్లు నిజంగానే. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఏపీలో, ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినాక డెవలప్మెంట్ అనేది చాలా బాగుంది. సో ఇక్కడ ఒకటి చూస్తే సార్, యూరియా కొరత, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పాపం పొద్దున ఏకుంజాన లేచి నైట్ వరకు కూడా తిండి తిప్పలు మానేసి ఆ పొలం కోసము, ఆ పొలంలో పండాలి అంటే యూరియా కావాలి, ఆ యూరియా కోసం చెప్పులు కూడా క్యూ లైన్లో పెట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఒకటే మాట అంటుంది, కేంద్రం నుంచి మాకు యూరియా కావాలని ఆపేస్తున్నారు, సో మేము రైతులకి న్యాయం చేయలేకపోతున్నాము అంటున్నారు. అసలు ఈ ప్రభుత్వము అడ్మినిస్ట్రేషన్ ఉందా? అసలు ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? అంటే వరి సేద్యము ఏ రకంగా పెరుగుతుంది, ఎంత యూరియా కావాలా? సుమారు 2014లో 11 లక్షల ఎకరాలున్న వరి ఈరోజు 74 లక్షలకు వెళ్ళింది ఖరీఫ్. అంటే ఏ రేషియోలో అగ్రెసివ్గా పెరుగుతుందో ఆ రకంగా మనం ముందే ఇండెక్స్ ఇవ్వాలి. ముందే సెంట్రల్ గవర్నమెంట్కు ఇండెక్స్ పెట్టాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది ఎందుకంటే లోకల్ మేడ్ కాదు యూరియా, ఇది విదేశాలకి వెళ్ళి దిగుమతి చేసుకోవాలి. ముందే వీళ్ళు ఇండెక్స్ పెడితే వాళ్ళు ఇండెక్స్ పెడతారు. అక్కడ లోకల్గా తయారీ తక్కువ. రెండోది, మేము రబీలో ఇచ్చింది ఇంకా 2 లక్షల సుమారు 2 లక్షల 10 టన్నులు ఇక్కడ బఫర్ స్టాక్ ఉంది అప్పటికే. అంటే వరి మొక్క వేయక ముందు కూడా ఇక్కడ తెలంగాణలో 2,10,000 టన్నుల బఫర్ స్టాక్ ఉంది. అప్పుడే ఇక్కడ అధికారులు, మా రాజకీయ నాయకులు మాట్లాడుతారు యూరియా లేదని. నీకు 3 నెలల క్రితం యూరియా ఎందుకు ఉండదు? నీకు బఫర్ స్టాక్ ఉంది, రబీలో మిగిలిపోయింది 2,10,000 టన్నులు ఇక్కడ గోడౌన్లలో ఉంది. అంటే నల్ల బజార్లకు తరలించడం, అధికార పార్టీ ముసుగులో అవినీతి చేయటం. మీరు ఈ రకంగా మోసం చేసి రైతుల్ని, ఒకవేళ మీరు పెట్టింది ఎంత? సుమారు 8,39,00,000 లక్షలు పెట్టారు. మేము 5,38,000 మొన్నటి వరకు. మీకు ఏ రోజు కంటే ఆ రోజు ఇచ్చాము. ఇక్కడ సరైన అడ్మినిస్ట్రేషన్ లేదు, సరైన అపోహలు,
రైతులకేమో నమ్మకం పోయింది ప్రభుత్వం ఇది, ప్రభుత్వంలో కింది స్థాయి నాయకులు అమ్ముకుంటున్నారు యూరియా బస్తాలు. కాబట్టి ఆ పరిస్థితి వచ్చింది. నీకు ఎన్ని ఎకరాల వరి వస్తుంది, ఎంత యూరియా అవసరము, ఇవన్నీ తెలియాలి కదా నాయకులకు. ఎంతసేపు ఫైరవులు కమిషన్లు, ఇదేనా మీ పని? అంటే కేంద్రం నుంచి వస్తున్న మాట ఏంటంటే వీళ్ళకి ఎంత కావాలో అంత క్వాంటిటీ మాకు చెప్పట్లేదు, సో మేము దానికి సరిపడా మేము ఇవ్వాలి అన్నా కూడా చెప్పారు, ఇచ్చాము, చెప్పడంలో లేట్ అయింది. చెప్పడం లేట్ అవ్వడం వల్ల ఇలా ఇప్పుడు ఉదాహరణకు వీళ్ళు ఏం చెప్పాలి, ఫస్ట్ రైతులను అయోమయం గురి చేశారు. నీ దగ్గర వరి నాట్లు వేయకముందే 2,10,000 టన్నులు ఇక్కడ బఫర్ స్టాక్ ఉంది, అప్పుడే యూరియా లేదంటే ఏంది? వరి నాట్లు కూడా మొదలు కాలే కదా. అంటే ఒక రైతుల్లో ఒక ఆందోళన, అభద్రత భావం. వీళ్ళు తెలివిగా ఏం చేశారు, కింది స్థాయి నాయకులు అంతా కింద అడ్మినిస్ట్రేషన్ లోపల ఆ యూరియా నల్లబజార్కు తరలించారు. ఓకే, ఇది రావడం వల్ల లేటు. అయినా మొన్నటికి ఏం చేసాం, కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఎంపీలు అందరూ కలిసి మా బండి సంజయ్ కుమార్ గారు, కిషన్ రెడ్డి గారు వెళ్ళి అడిగితే ఒకటే రోజులో 50,000 టన్నులు పంపించాం. మిగతా రాష్ట్రాలకు ఇవ్వాల్సింది ఆ కోటా నాపి. ఎందుకంటే మాకు తెలంగాణ బాగా ప్రాధాన్యత గల రాష్ట్రం మాకు. ఎందుకంటే మా బీజేపీకి ఆయుష్ పోసిన పార్టీది ఈ తెలంగాణ. హన్మకొండలో మాకు మొదటి స్థానం గెలిపించిన రాష్ట్రం ఇది. మాకు ప్రాణం పోసింది, ఆయుష్ పోసింది, ఊపిరి పోసింది, ధైర్యం ఇచ్చిన నేల ఇది. కాబట్టి నేలని ఎప్పుడు మేము విసర్మించము. కాబట్టి అది వాళ్ళకున్న అవగాహన వల్ల, ఈ నల్ల బజార్లకు తల్లడం వల్ల, రైతులల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మకపోవడం వల్ల వచ్చిన సమస్య. అది రానున్న రోజులల్లో వీళ్ళు మార్చుకొని, అధికారులు రాజకీయ నాయకులు మార్చుకొని వచ్చే సీజన్లో కూడా ఇప్పుడు చెప్తున్నా, వరి కోతలకు వచ్చినాయి, ఎక్కడ పెట్టాలో తెలియదు, గన్ని బ్యాగులు ఎన్ని కావాలో తెలియదు, కాంటలు ఎన్ని కావాలో తెలియదు, లారీలు ఎన్ని కావాలో తెలియదు, అమాలీలు ఎంతమంది కావాలో తెలియదు. చూడండి ఇప్పుడు చూడండి, మళ్ళీ రేపటి నుంచి మొదలవుతుంది యూరియా అవ్వకముందు తర్వాత వరి కోతలకు వచ్చినాయి కదా. వరి కోతలకు అది ఎట్లా నీకు ఎన్ని గన్ని బ్యాగ్ కావాలా? 13,000 గ్రామాలలో ఎంత ఉన్నది, ఏ ఊరిలో ఎంత ఉన్నది, 612 మండలాలలో ఎన్ని ఉన్నాయి, నీకు గోడౌన్ ఫెసిలిటీ ఎంత ఉంది, రైస్ మిల్ ఫెసిలిటీ ఎంత ఉంది, మిగిలితే ఏం చేస్తావు, ఉండాలి కదా. అవును, అందాల పోటీల మీద ఉన్నంత అన్నదాతల మీద లేదు కదా ఇలా ఆలోచన. అందాల పోటీల మీద ఉన్న ధ్యాస అన్నదాత మీద లేనప్పుడు వచ్చే సమస్యలు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అన్నదాతలకు ఎటువంటి లోటు రాకుండా రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు ఏదో 1,25,00,000 టన్నులు అంటున్నారు, మళ్ళీ అది ఎక్కడ స్టోరీ చేస్తారు, రైతులకు సరైన సమయంలో బ్యాగ్ సప్లై చేయడం కానీ, కాంటలు సప్లై చేయడం కానీ, లారీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం కానీ, సమయంకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంచి రైతుల మీదకి వెళ్ళి కొద్దిగా ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సో ఇప్పుడు మీరు అందాల పోటీల గురించి మాట్లాడారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతాను సార్. అందాల పోటీలు నిర్వహిస్తున్న టైంలో ఒక మోడల్తో అసభ్యకరంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవర్తించింది అనేసి ఆరోపణలు వచ్చినాయి. సో దీనిపై మీరేమంటారు? అలా చేయడం ఏదైనా రాష్ట్రానికి అవమానము, అది ఏ ప్రభుత్వమైనా చేయకూడదు. అట్లాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఉన్న మన పేరు పరపతి పోతుంది. రైజింగ్ తెలంగాణ అంటే మళ్ళీ క్రైయింగ్ తెలంగాణ అవుతుంది, ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా. అట్లాంటి సంఘటనలు ఏ ప్రభుత్వమైనా కరెక్ట్ కాదు. సో మొత్తానికి సార్ మీరు ఆర్మూరు నియోజకవర్గం గత ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన భూ కబ్జాలు దొరికిన కాడికి దొరికినట్లు భూ కబ్జాలు చేసుకుంటూ వెళ్తూ వాళ్ళ ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ ఉండారు. ఇప్పుడు వాటిని మీ దగ్గరికి ఏదైనా సమస్య తీసుకొచ్చినప్పుడు మీరు వాటిని ఏదైనా విడిపించే ప్రయత్నం కానీ, ఆర్మూరు నియోజకవర్గ ప్రజలకి మీ వైపు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? ఇప్పుడు 22 ఏళ్ళ నుంచి అవినీతి లేని, అహంకారం లేని, కబ్జాలు లేని, కమిషన్లు లేని, కులపిచ్చి లేని, మతపిచ్చి లేని ఒక ప్రాంతంగా తయారు చేశాను. ముఖ్యంగా 90 గ్రామాలు ఆ 10 సంవత్సరాలలో కొద్దిగా తల్లడిల్లిని గుండాలతోని, రౌడీలతోని, కబ్జాలతోని, కమిషన్లతోని, అవన్నీ ఈరోజు విముక్తి చేసిన. అభివృద్ధి అనేది కొద్దిగా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కొద్దిగా నిధుల కొరత, రాజకీయ నాయకులకు రాజ్యాంగబద్ధ విలువలు లేనందువల్ల జరుగుతున్న కొన్ని ఇబ్బందుల వల్ల ముందుకెళ్తున్నాం. ఉన్నంతలో ఆర్మూర్ని ప్రశాంతమైన ఆర్మూర్ నియోజకవర్గం తయారు చేసినాం. ఓకే, సో మొత్తానికి గతంలో మీకు ఒక శత్రువు అంటే ఎవరి పేరు చెప్తారు? అంటే జీవన్ రెడ్డిపై మీకు కొంచెం కోపం ఎక్కువ అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఇద్దరు మంచిగానే ఉన్నారు. ఎవరు? జీవన్ రెడ్డి గారు. నాకు ఎవరి మీద కోపం లేదు, రాజకీయ వైరం అండి, ఎందుకు కోపం ఉంటుంది? రేవంత్ రెడ్డి మీద నాకేముంటుంది? ఇప్పుడు రాజకీయాలల్లో శత్రువులు ఉండరండి, ప్రత్యర్థులు ఉంటారు. ఎదుటివాడు అనుకుంటున్నాడు అట్లా నన్ను శత్రువు అని, నేను మాత్రం అని ప్రత్యర్థి అనుకుంటున్నాను. వ్యక్తిగత దేశాలు ఏముంటాయండి? వ్యక్తిగత దేశాలు ఉన్నప్పుడు వ్యక్తిగత దేశం దానికి సిద్ధపడి ఉంటాం. ఏముంటుంది? బతకాలన్నప్పుడు బతకడం నేర్చుకోవాలా, నన్ను చంపాలనుకున్నాం నేను చంపడం నేర్చుకోవాలా, అంతే కదా. రెండు. ఇప్పుడు నేను వాడిని ప్రత్యర్థిగా భావిస్తున్నాను. ఎవరైనా రాజకీయాలు ఏ పార్టీలను రావచ్చు, 10 పార్టీలు వస్తారు. ప్రజల నిర్ణయంతో నేను ఎన్నికవుతాము. ప్రజలకు మంచి చేయాలి, చెడు మాత్రం చేయకూడదు. ఒక 22 నెలల మాత్రం వీలైనంత మట్టుకు ఆర్మూరు ప్రాంతాన్ని ప్రశాంతంగా ఉంచాను. అన్ని
గుండాల నుంచి కబ్జాల నుంచి. కానీ అక్కడక్కడ కొన్ని జరుగుతాయి, అధికార పార్టీ వేరేది ఉంది కాబట్టి అవి జరుగుతూ ఉంటాయి, దాన్ని సరిదిద్దుకుంటూ పోతున్నాము. రానున్న రోజులలో ఇంకా ప్రయత్నం చేసి కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్రం నుంచి కావచ్చు, కొన్ని అభివృద్ధి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటాం. సార్ మిమ్మల్ని సైకో అన్నారు, సో నిజంగా మీరు సైకో అనేనా? చెప్పలేదు. ఇప్పుడు ఒక సినిమా ఉంటుంది, రవితేజ ఉంటాడు, ఒక దాంట్లో ఈ రకంగా ఉంటాడు, రకరకాలుగా అంటారు. రాజకీయ నాయకులు ఏదైనా కానీ పట్టించుకోవాలా వాళ్ళకి. ఇప్పుడు మీ కళ్ళల్లో ఆనందం, మీ ప్రశ్న అడుగుతున్నప్పుడు నీకు ఆనందం ఉండదు, నాకేమున్నది. ఇప్పుడు ఒకటమ్మా, ప్రశ్నించటమే సైకోతత్వం అయితే ప్రతి ఒక్కరు ప్రశ్నించేటోడు అంతా సైకో అవుతాడు. రాజకీయాలన్నీ ఒక మూసగా ఉన్నాయి, అందరూ ఒకటే బాగా ఉన్నారు, బావా పన్నీరు అన్నట్టున్నారు రాజకీయాలల్లో. పార్టీ లేదు, అందరూ ఒకటే, కలిసి సంబంధాలు పెట్టుకుంటారు, కలిసి వ్యాపారాలు చేస్తారు, అన్నీ ఉంటాయి. కానీ ప్రజలని అభివృద్ధికి దూరం చూస్తారనే బాధతో, నేను ఆవేశంతో ఆవేదనతో అడుగుతున్నా తప్ప నేను మంచి ప్రశాంతంగా ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్, కొన్ని వేలాది మందికి ఉపాధి చూపించినోని. ఓకే, మీ పేరుతో కూడా ఒక చారిటబుల్ ట్రస్ట్ కూడా నడుపుతున్నారు. ట్రస్ట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నా జీవితంలో మొత్తం ఓపెన్ బుక్ నాది. ఇంత తెలంగాణ రాజకీయాలలో ఇంతవరకు నా మీద వచ్చినంత కాంట్రవర్సీ ఎవ్వరి మీద రాలేదు. కాంట్రవర్సీయే కాకుండా మర్డర్ అటెంప్ట్ కూడా చేసిన ప్రయత్నాలు అన్నీ ఏమేమి జరగాలో అన్నీ జరిగినాయి. అదే చెప్తున్నాను, సామాన్యులు రాజకీయాలకు వచ్చినప్పుడు ఎదుర్కొనే సమస్యలు ఇవి. కానీ పుట్టగానే పోరాటం నేర్చుకున్నాను నేను. ఇట్లాంటి ఉడత చప్పులకు ఈ చప్పులకు దేనికి భయపడను. ఎవ్వరు కూడా ఈ శత్రువులకు చెప్తున్నా ఇంకా వీడియో ద్వారా మీరు మంచిగా ప్రశాంతంగా ఉండండి. మిమ్మల్ని 20 ఏళ్ళ దాకా యాడికి రానివ్వను, ప్రశాంతంగా ఉండండి. మీరు ప్రజల మేలు కోరి ప్రజల గురించి వచ్చాను. ముఖ్యంగా పేదవాడి వైపు ఉంటాను, సామాన్యుడి వైపు ఉంటాను, ధర్మం వైపు ఉంటాను. నేను 22 నెలలని మాట్లాడిన మాటలు కావచ్చు, నేను చేసిన పనులు కావచ్చు, అది తెలంగాణకు మొత్తం తెలుసు, ఆర్మూర్ నియోజకవర్గం తెలుసు. కాబట్టి ఏం పట్టించుకునేవన్నీ, ఎవరెన్ని అపనిందలు వేసినా అపవాదులు వేసినా. ఓకే సార్. సార్ మొత్తానికి చూసుకుంటే రాజకీయాలు చూసుకుంటే రోజుకో కొత్త మలుపులు, ఇంట్లోనే గొడవలు. అంటే మనం చూసుకోవచ్చు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు వాళ్ళ సొంత కూతురైన పార్టీ జాగృతి అధ్యక్షురాలు కవితని సస్పెండ్ చేయడము, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే పార్టీలో ఉన్న వాళ్ళపై పెద్దలపై విమర్శలు చేయడం వల్లనే కవితని సస్పెండ్ చేశారంటారా, లేకపోతే ఇదేమైనా మనము వేరేగా అనుకోవచ్చు అంటారా? అసలు కవిత కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ ఇప్పుడు వాళ్ళ గొడవలల్లా సంతోషరావు తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? దేని గురించి కొట్లాడుతున్నారు వాళ్ళు? తెలంగాణ రైతుల యూరియా గురించి కొట్లాడుతున్నారా? తెలంగాణ వరి ప్రొక్యూర్మెంట్ గురించి కొట్లాడుతున్నారా? తెలంగాణ నిరుద్యోగుల గురించి కొట్లాడుతున్నారు? కుటుంబంలో ఆస్తుల గురించి కొట్లాడుతున్నారు. ఏమి లేని కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దోసుకొని దాచుకున్న దాంట్లో వాటాల గురించి కొట్లాడుతున్న కుటుంబం. చెప్పండి. మా సంతోష్రావు అన్న తిన్నాడు, మా హరీష్ రావు బావ తిన్నాడు. మరి బావనేమో మొన్నటిదాకా 6 అడుగుల బుల్లెట్ అంటివి, ఇప్పుడు మరి అవినీతి బుల్లెట్ అంటున్నావు. వీళ్ళందరినీ ఏం చేయాలా? వీళ్ళందరినీ సౌదీ రాజుకి అప్పచెప్పాలా? ఈ దేశ చట్టాలైతే వీళ్ళని ఏం చేయలేవు. ఇప్పుడు దేని గురించి కొట్లాడుతున్నారు? మా బావ తిన్నాడు, మా సంతోష్ అన్న తిన్నాడు, అంతేనా? కాదు కాదు. హాస్టళ్లలో ఫీజులు రాలేదని కొట్లాడుతున్నారా? రీఎంబర్స్మెంట్ రాలేదని కొడుతున్నారా? హాస్టళ్లలో పురుగులు అన్నం ఉన్నదని కొట్లాడుతున్నారా? గ్రామీణ ప్రాంతాల రోడ్ల గురించి ధర్నా చేస్తున్నారా? లేదా బీసీ రిజర్వేషన్ ఏది లేదు, దేని గురించి కొట్లాడుతున్నారు? ఇంట్లో అడగక దోసుకున్నది దాచుకున్న దగ్గర పాఠాల తేడాలు వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలని ఇంకెన్నొద్దులు అమాయకులు చేస్తారో కాలమే మీకు సమాధానం చెప్తుంది. ఓకే సార్, కాళేశ్వరం కమిషన్ నివేదికపై మీరేమంటారు? నిజంగానే కేసీఆర్ గారు కాళేశ్వరం కమిషన్ అంటే కాళేశ్వరంలో అవినీతికి పాల్పడ్డారంటారా? అంటే అవినీతి పడకపోతే దాంట్లో పనిచేసిన అధికారులు ఇళ్ళలో 1000 కోట్లు దొరుకుతున్నాయి. ఒక్కొక్కడు దాంట్లో పనిచేసినోడు ఈఎన్సీ అంటోడు ఒకటి ఇంట్లో 2000 కోట్లు, ఒకటి ఇంట్లో 500 కోట్లు, ఒకటి ఇంట్లో 200 కోట్లు. మరి అధికారులు ఇంటి దొరుకుతాయి, నాయకులు ఇంటి దొరకాలా? ఎక్కడికి వచ్చినాయి ఈ పైసలు? ఆడ 5 ఏళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నాడు ఈఎన్సీ. 5 ఏళ్ళు ఏడాదికి 100 కోట్లు సంపాదించిండు. ఇక్కడ నిరుద్యోగ యువతను 5 రూపాయలు అన్నపూర్ణ భోజనం తింటున్నది. ఈ కొడుకులకు కొద్దిగా జ్ఞానం ఉన్నదా? రిటైర్మెంట్కి ఎక్స్టెన్షన్ ఇస్తారా మీరు? రిటైర్మెంట్కి ఎక్స్టెన్షన్ ఇస్తే ఏడాదికి 100 కోట్లు తిన్నారాడు. అదే నిరుద్యోగ యువత ఇక్కడ అన్నపూర్ణ క్యాంటీన్ల దగ్గర 5 రూపాయల కన్నా తింటున్నారా? తెలంగాణని మంచిగా యువ తెలంగాణ చేయండి, నవ తెలంగాణ చేయండి, ఉరకలెత్తే రక్తం పరిగెత్తే యువతను తయారు చేయండి. 2 లక్షల మంది ఉద్యోగాలను రిక్రూట్మెంట్ ఒక్కటిసారి చేసేయండి. ఎటువంటి అవకతవకలు లేకుండా, ఎటువంటి అపోహలు లేకుండా 2 లక్షల మంది యువతిని దరిద్రులందరినీ తీసేయండి, రిటైర్డ్ అయినందరినీ. మొత్తం పరిగెడితే తెలంగాణ
చెప్పండి, 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేశారు ఒకరికి 500 కోట్లు. నేను చెప్పింది కాదు, ఏసీబీ. ఈడనేమో చదువుకున్న యువత ఆడు పీజీలు చేసి ఎంబీఏలు చేసి 5 రూపాయల క్యాంటీన్ కాడ అన్నం తింటున్నాడు. ఈ కన్ను లేవా వీళ్ళకు? ఎంతసేపు ఫామ్ హౌజులు, మోయినాబాదులు, ఫ్యూచర్ సిటీలు, మోకిలాలు, ఈ కొడుకుల ఆలోచన చూస్తే ఇంత దరిద్రంగా ఉంది. మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు ఎన్ని అంకాలు దింపాలా? ఇక ఇది చూడు, ఇక నిన్నేదో దక్షిణ త్రిపులార్ ఏదో అలైన్మెంట్లో నిన్న అక్కడున్న శాసనసభ్యుడు అంటున్నాడు, ఇక తింపుతున్నారు కొడుకులు అంకర్లు. ఆడు చుట్ట మత్తే చాలు రోడ్ అంకర పోవాలా. ఒక్క నెల నీరు సౌదీకి ఇంకుని అబ్బాయి ఈ తెలంగాణ మొత్తం సెట్ అయిపోతుంది. ఒక్క నెల నీరు చాలు. ఒక్కొక్కరు అందరూ సగం మంది గురి పెడతారు, సగం మంది కళ్ళు తీసేస్తారు. అప్పుడు మొత్తం సెట్ అవుతుంది తెలంగాణ. కాబట్టి ప్రజలే మేలుకొనాలా, ప్రజలే చైతన్యవంతులు కావాలా. మీకున్న ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని సరైన విధంగా వాడుకోండి. ఆ రోజు 5 నిమిషాలు ఆగమాగమై ఆ ఇచ్చే కొన్ని లాలూచీలకు తొందరపడి మీరు నిర్ణయాన్ని మార్చుకోకండి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే నిరుద్యోగ యువత కావచ్చు, వీళ్ళందరినీ ఒక రకమైన అన్సెక్యులర్ ఒక లైఫ్లో పాపం వల్ల. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పరంగా ఆలోచించాలా, వాళ్ళకి న్యాయం చేయాలా. కానీ నాకు తెలిసి 99% జరగదు ఇది. ఓకే సార్. సార్, రామచంద్రరావు గారు పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీలో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేశారా? ఎలా అనిపిస్తుంది ఆయనతో? ఇప్పుడు ఒక నది ఉంటుందండి, ప్రవహిస్తూ ఉంటుంది. ఇది బీజేపీ అనేది ఒక నది. రామచంద్రరావు వస్తారు, కిషన్ రెడ్డి గారు వస్తారు, బండి సంజయ్ వస్తారు, అరవింద్ గారు వస్తారు, ఒక్కొక్కరు వస్తారు. నాయకత్వం పార్టీ పుట్టిన నుంచి వాజ్పేయి గారు, అద్వానీ గారు, నడ్డా గారు, ఇవన్నీ నడుస్తూ ఉంటుంది. ఒకటేనండి, భారతీయ జనతా పార్టీ ఈ దేశం గురించి ఆలోచించే పార్టీ. అభివృద్ధి మెయిన్ అంటే అన్ని మతాలను తీసుకొని అందరిని కలుపుకొని సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్. ఈరోజు భారతదేశము ప్రపంచంలో ఏ రకంగా పేరు సంపాదించుకున్నదో ప్రతి ఒక్కరికి తెలిసి చదువుకున్న వాళ్ళకు. కాబట్టి రాష్ట్రంలో కూడా రామచంద్రరావు గారి నాయకత్వంలో పార్టీ ముందుకెళ్తుంది. రాబోయే రోజులలో ప్రజా ఉద్యమాలల్లో, ప్రజాక్షేత్రాలల్లో పోరాటాలు చేసి ప్రజా వ్యతిరేక చర్యలను ఖండించి ప్రజల్లో చైతన్యం తెచ్చి రాబోయే రోజులలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక నికాసైన హిందూ బిడ్డని, ఎట్లయితే ఆదిత్యనాథ్ యోగిలాగా అస్సాం ముఖ్యమంత్రిలాగా ఒక మంచి నికాసైన నిజాయితీపరుడైన ఒక ముఖ్యమంత్రిని తెలంగాణ పీఠం మీద పెడతాం. సో మొత్తానికి నెక్స్ట్ మీరు రేపు రాబోయే 2029లో ఎన్నికల్లో మీ ఎజెండా ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ఎజెండా ఏం లేదండి. ఎజెండా ఏముంటుంది? ప్రజలతో పనిచేస్తాము, ప్రజలు ఆశ్రయిస్తే మళ్ళీ గెలుస్తాము. ఏముంటుంది? ఇప్పుడు ప్రజల్ని కొంటాం ఎట్లా? ఎట్లా కొంటాం ప్రజల్ని? అందరూ అనుకుంటున్నారు, ఎట్లా కొంటాం? ప్రజల అభిమానం చూరగొనాలా, వాళ్ళకి నచ్చితే ఓటెత్తారు, లేకపోతే మన పని మనం చేసుకోవాలా. ఎమ్మెల్యే లేకపోతే బతకలేదా? ఎమ్మెల్యే లేకపోతే బతకమా? ఇప్పుడు కొందరేమో పుట్టినరు దేశముఖులు, రాజులాగా ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్క 4 సార్లు 5 సార్లు మేము పుట్టినమే రాజరిక మేలుతుంది కానీ అనుకుంటున్నారు వీళ్ళు. నాకు అట్లాంటిది ఏం లేదు. ఒక సామాన్య రైతు బిడ్డని, కష్టాలు పడి కార్మికుడిగా పైకి ఎదిగినవాని. కాబట్టి నాకేం లేదు, పెద్ద రాజరికం మీద లేదు, పెద్ద నిరంతరం జీవితాంతం రాజకీయాలు ఉండాలని లేదు. ఉన్నన్ని రోజులు ప్రజలు ఆశీర్వదించిన రోజు, పార్టీ ఆదరించిన రోజులు రాజకీయాల్లో ఉంటాను. లేదు, నా జీవితం నాది, నా దారి నాది. ఏమున్నది? ఏదో ఒక రూపాయి తినలేదు, ఒకరిని బాధ పెట్టలేదు, అధికారం చూపించలేదు, ఎమ్మెల్యేగా అహంకారం చూపించలేదు, అవినీతి ఒక రూపాయి తినలేదు ఒకరి ఇంట్లో. అని మామూలుగా ఎన్నడో ఒక రోజు మాజీలు అవుతాం, దేవుడు నిర్ణయించిన రోజు. కానీ నేను అనేది ఏంటంటే ఉన్నన్ని రోజులు ఏం చేయగలుగుతాం. అది సామాన్యుల గురించి. ఉన్న వాళ్ళకి అందరు ఉన్నారు, లేని వాడికి ఎవరు ఉన్నారనేది నా భావన. లేని వాళ్ళ వైపు గొంతు ఇప్పాలనుకుంటున్నాను. నేను అసెంబ్లీలో మాట్లాడిన గల్ఫ్ సమస్యలు కావచ్చు, విద్యార్థుల సమస్యలు కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, గ్రామీణ ప్రాంతాల సమస్య కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, గ్రామీణ తెలంగాణ వైపు ఉండాలనుకుంటున్నాం. పట్టణంలో అందరం బతక నెరిచినాం, మంచిగా ఉన్నాం. అంటే ఉన్నంతలో గ్రామీణ తెలంగాణని మర్చిపోయిన ఈ ప్రభుత్వాలని మేల్కొల్పుదాం అనుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఇట్లనే పోరాడతాను. దేవుడు అవకాశం ఇస్తే ఇట్లా నిరంతరం సామాన్యుల గురించి పోరాడతాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ రెడ్డి గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.